మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరులు భూ ఆక్రమణలు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రొద్దం మండలం కంచి సముద్రంలో మంత్రి ఉషశ్రీ చరణ్ అనుచరుల భూ కబ్జాపై కల్లుగీత కార్మికులు మండిపడ్డారు. గత ప్రభుత్వాలు కల్లుగీత కార్మికులను గుర్తించి భూములు అప్పగించి ఆర్థికంగా బలపడేలాగా చేస్తే నేడు వైసీపీ ప్రభుత్వం ఆ భూముల్ని కబ్జా చేసేందుకు తమపై దౌర్జన్యానికి దిగుతోందని అన్నారు. అరెస్ట్ చేయాలి. ఈత చెట్లు కాల్చిన అధికార పార్టీ నా కార్యకర్తలను వెంటనే నరికిన వ్యక్తులను ఈత చెట్లు నరికిన వ్యక్తులను కంచి సముద్రం గ్రామ సమీపంలో ఉన్న దాదాపు 500 ఈత చెట్లను వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. ఇదేంటని ప్రశ్నించిన తమపై దౌర్జన్యానికి దిగారని కల్లుగీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేస్తే 500 రూపాయలు పెనాల్టీ వేసి వైసీపీ నాయకుల్ని వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత కార్మికులకు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. భూ ఆక్రమణలు ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నరికిన వ్యక్తులను ఈత చెట్లు నరికిన వ్యక్తులను మంత్రి ప్రోద్బలంతో ఈత చెట్లు నరికిన వారిని వెంటనే మంత్రి తాతల కాలం నుంచి కూడా ఇక్కడ ఈత చెట్లు బ్రహ్మాండంగా ఉండేవి. చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి గీత కార్మికులంతా కూడా ఇక్కడ కళ్ళు తీసుకొని జీవనోపాధి, ఒక గ్రామంలో దాదాపు 4-5 కుటుంబాలు పిఎఫ్టీలు చేసుకొని జీవనం సాగించేవాళ్ళు. ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యంగా కొంతమంది నాయకులు వచ్చి ఇక్కడ ఈ చెట్లన్నీ కూడా దాదాపు 20 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లన్నీ కూడా నాశనం చేయడం జరిగింది. మంత్రి ఉషశ్రీ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రోద్బలంతో ఈరోజు ఈ యొక్క చెట్లన్నీ కూడా పీకేయడం జరిగింది. 200 ఎకరాల్లో వందలాది ఈత వనలు ఉన్నటువంటి ఈత వనాన్ని రోజు పూర్తిగా భూస్థాపితం చేయడం అనేది నిజంగా ఇది నిస్సిగ్గుగా ఉంది. అవసరమైతే ఈ మండలంలో ఉన్నటువంటి వందలాది మంది గౌడులందరినీ కూడా ఏకం చేసి ఒక ప్రజా ఉద్యమంగా తీసుకొచ్చి గీత కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ రాబోయే ఎన్నికల్లో ఈ ఉషశ్రీ గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి గీత కార్మికులు తీసుకొస్తారు. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు గీత కార్మికులు ఫిర్యాదు చేస్తే వాటి గురించి పట్టించుకోకుండా 500,000 రూపాయల ఫైన్ వేయడం అనేది ఎవరి కోసం పనిచేయడానికి ఉన్నారు? ఎంతో కాలం ఈ ఉషశ్రీ గారు ఇక్కడ ఉండరు, ఇక్కడ స్థానికులు కూడా కాదు వీళ్ళు. దాన్ని మీరు గమనంలో పెట్టుకోవాలని చెప్పి